మేడం, ఈ క్వశ్చన్ ఇద్దరికి. ఈ సినిమా స్టార్ట్ అయ్యి 12 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న హీరోయిన్స్ కొంతమంది ప్రమోషన్స్‌కి రావట్లేదు. మీకు అప్పుడు ఇచ్చిన రెమ్యునరేషన్స్ వేరే ఉండొచ్చు. అప్పుడు మీకున్న ఇమేజ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఎన్హాన్స్ అయింది. చాలా ఎన్హాన్స్ అయింది మీ ఇమేజ్. అయన్నీ దాటుకొని ప్రమోషన్‌కి రావాలి అని మీరు డిసైడ్ అయినప్పుడు ఆ డిసిషన్ ఎంత హెల్తీగా జరిగింది? ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం ఈ మైండ్ సెట్. ఆ డిసిషన్ ఎలా తీసుకున్నారనేది కాస్త ఒకే వివరంగా వర్డ్ చెప్తారా? నేను చెప్పినా సార్ ఇద్దరికి వేర్ ప్రొఫెషనల్. గుడ్. దట్స్ ఆల్ దేర్ ఇస్ టు దట్. అంజలి We know గారు, our job. వరలక్ష్మి గారు, నా పేరు ప్రజావాణి అండి. మీ ఇద్దరికి డిఫరెంట్ ఆన్సర్ చెప్పాల్సిందే. మీరు ఈ మూవీ చేస్తున్నప్పుడు అబ్బా ఈ సీన్ నాకు పడుంటే బాగుండేది అని యాక్చువల్లీ వి డోంట్ నో కదా ఏ సీన్ పడిందని. అయితే సినిమా షూటింగ్ చేసేటప్పుడు షీ ఇస్ గాట్ సెపరేట్. ఇప్పుడు చూసేసిన తర్వాత మూవీ లేదు అట్లా ఐ డోంట్ థింక్ వేర్ ఎన్వియస్ అండ్ జెలస్ దట్ వే, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా వచ్చేది ఒక పెద్ద విషయము. సో మేము వచ్చి దాంట్లో చూసేటప్పుడు ఇదంతా వచ్చింటే అంత ఫీలింగ్ అంతా ఎవరికి లేదు. సో మేము లైక్ అయ్యో సినిమా వచ్చింది ఎంత అసలు నిజంగా చెప్పంటే వీ వర్ జస్ట్ టాకింగ్ డౌన్. మేమిద్దరు యాక్ట్ చేసి అసలు చూడడం లేదు, బికాస్ సినిమా వచ్చి ఫస్ట్ టైం వీఆర్ ఆల్సో సీయింగ్ ఇట్ యాజ్ అన్ ఆడియన్స్ ఆన్ Jan 12th ఓన్లీ వీ సా ఇట్. సో సినిమా అన్ని మూమెంట్స్ ఉన్నాయి కదా. సో ఆ కామెడీతో వెళ్ళిపోయింది, సంతానం గారు కామెడీతో వెళ్ళిపోయింది, మనగోరతో కామెడీ. సో వీ డింట్ ఈవెన్ సో మచ్ సో ఫాస్ట్ హ్యాపెన్, వీ డింట్ ఈవెన్ సీ వాట్ ఇస్ హ్యాపెనింగ్. సో అంతంత జెలసీ అంతా ఏం లేదు. అంజలి గారు సేమ్ ఆన్సరా? లేదు, నేను యాక్చువల్గా ఫీల్ అవ్వాలి. సేమ్ ఆన్సర్ కాదు, వేరే ఆన్సర్. నేను అలా అస్సలు ఫీల్ అవ్వలేదు. అంజలి గారు యాక్చువల్గా దట్ ఇస్ ద కేస్. ఎందుకంటే తన క్యారెక్టర్ ఇందాక తను చెప్పినట్టు నేను ఇండియన్ వర్షన్, తను వెస్టర్న్ వర్షన్. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ పోర్షన్ ఈ పోర్షన్ నుంచి ఆ పోర్షన్కి ఏ సీన్స్ మార్చలేం, దానికి దీనికి మార్చలేం. అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఐఎమ్ ప్లేయింగ్ మాధవి, షీఈస్ ప్లేయింగ్ మాయా. సో మాధవి కాన్ బి మాయా, మాయా క్యాన్ బి మాధవి, సింపుల్ అంతే. అంజలి గారు అండ్ వరలక్ష్మి గారు ఇద్దరికి కూడా ఓకే అంటే అన్ని ఎవరో combat కన్ఫ్యూజ్లో ఉంటారు కదా అని. సో యాక్చువల్గా మాకు మీ ఇద్దరు వాయిస్లో కూడా ప్రెజెంట్ ఉన్న సినారియోకి యువర్ వాయిసెస్ క్రియేట్ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ సినిమాస్. అంటే ఆ వాయిసెస్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఈ ట్రైలర్లో చూసుకుంటే మాకు ఎక్కువగా మీది ఆ పోర్షన్ ఏం కనబడలేదు. డైలాగే లేదు మనకి. లేదు, అదే అంటున్నా. సో మూవీలో ఎలా ఉండబోతున్నాయి క్యారెక్టర్స్ ఏంటి? Characters like she just said that she's playing an Indian version of the heroine, you know, ఒక Indian portion, I'm playing the western portion. And voice అయితే ఇప్పుడు obviously it's 12 years cinema అండి. So there's a lot of also issues that are surrounding it. సినిమా వచ్చి ఒక పెద్ద విషయం, అది ఒక పెద్ద హిట్ అవుది, ఇంకా పెద్ద విషయం. And now they're trying to bring it to Telugu audience. So maybe sometimes some things you have to, you know, sacrifice or adjust. Cinema is all about adjusting. So I think that way you have to look at it. అంజలి గారు పోస్టర్ చూస్తే మాకు బృందావనం పోస్టర్ లుక్ లాగా అనిపిస్తుంది అది ఇటువైపు. బృందావనం తెలుగు విత్ 2 హీరోయిన్స్. Okay. సో ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ కామెడీ అంటున్నారు. సో ఫుల్ త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందా, అదర్ కమర్షియాలిటీస్? ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మూవీలో. అంటే కమర్షియల్ ఈజ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ కదా. ఇప్పుడు ఇందులో మీరు చూసే జోనర్ ఏముంటుంది అంటే మోస్ట్లీ మెయిన్లీ కామెడీ ఉంటుంది. అండ్ కామెడీ ఈజ్ వాట్ అబౌట్ దిస్ మూవీ. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు సుందర్ సార్ ఫోర్టేనే కామెడీ, ఆయన అందులో కింగ్. సో అది మీకు మెయిన్ ప్లాట్ కింద తీసుకువెళ్ళి దాంట్లో యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ని మిక్స్ చేశారు. సో ఇట్స్ బేసిక్గా ఒక ఎంటర్టైనర్. అండ్ మీకు యాక్షన్స్ నచ్చితే విశాల్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ క్లైమాక్స్ ఫైట్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ మీకు కామెడీ ఇష్టము, నాకు సినిమా చూసి నవ్వుకుంటే చాలా రోజులైంది అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. అండ్ యూ కెన్ గో అండ్ లాఫ్ ఫర్ 22.5 hours అండ్ కమ్. అండ్ సోను సూద్ గారు ఉన్నారు అండ్ అవును సుబ్రాజ్ గారు. సో అవును. సో వాళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్. సోను సూద్ విలన్ గా ప్లే చేస్తున్నారు. అండ్ సుబ్బరాజ్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ తనకి విశాల్కి మధ్యలో ఉండే ఒక చిన్న ఏమంటారు ఒక కాన్సెప్ట్ బేస్డ్ కామెడీ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అండ్ మీరు చూడడానికి లైట్ హార్టెడ్ గా ఫన్ గా ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది. ఇద్దరు క్యారెక్టర్స్ బాగుంటాయి. సోను సూద్ ఆబ్వియస్లీ మెయిన్ విలన్. అండ్ ఆయన పార్ట్ సీరియస్ గా ఉంటుంది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఆయన చాలా ఇంప్రెసివ్ గా ఉంటాయి. అంజలి గారు ఇక్కడ మేడం, ఇప్పుడు ఈ మూవీ అనేది 12 years బ్యాక్ తీసారనమాట. దాని తర్వాత చాలా మూవీస్ వచ్చాయి, చాలా హిట్స్ వచ్చాయి, ఫ్లాప్స్ వచ్చాయి, అన్నీ ఓకే. అంటే ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలు అనేవి హిట్ అవ్వట్లేదు మేడం. ఒకప్పుడు స్టోరీ 12 years బ్యాక్ తీసినా ఇప్పుడు హిట్ అవుతున్నాయి అంటే అంత బాగుంటుంది. అంటే అప్పటికి ఇప్పటికి ఏంటి వేరియేషన్ అంటే ఏం చెప్తారు? అంటే అప్పటి స్టోరీసే బాగుంటున్నాయి అనేసి అనుకుంటే ఏమంటారు? అంటే ఆడియన్స్ ఏం చూస్తే అదే హిట్ కదా. ఇప్పుడు ఆడియన్స్ ఏం మెంటాలిటీలో ఉన్నారు, ప్రస్తుతం ఏం చూడాలని ఇష్టపడుతున్నారో అదే హిట్. సో ఏం చూడొద్దు, ఇది నాకు ఎంటర్టైనింగ్గా లేదనుకుంటే అది ఫ్లాప్ అంతే. అలాగే మనం వెళ్ళేది. సో ఇప్పుడు ఆడియన్స్ ఈ మూవీ చూసి
నచ్చి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇది తమిళ్లోని బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు తెలుగులోకి తీసుకురావడానికి కూడా మెయిన్ రీజన్ ఓకే అంత పెద్ద హిట్ అయింది, దాన్ని ఇక్కడ తెలుగులోకి తీసుకొస్తే తెలుగు ఆడియన్స్ కూడా చూస్తారు. బికాజ్ ఇక్కడ నాకు తెలుగు ఆడియన్స్ చాలా మంది నన్ను తమిళ మూవీ గురించి అడిగారు. ఇక్కడ మన హైదరాబాద్లో ఆ సినిమా చాలా బాగా ఆడుతుందంటే కదా, ఆ సినిమా హిట్ అంటే కదా, ఇప్పుడు వస్తుందా, ఇక్కడికి వస్తుందా అని. సో ఇక్కడికి తమిళ్ కంటే తెలుగులోకి తీసుకురావడం ఇంకా బెటర్ కదా, ఆడియన్స్కి కూడా లాంగ్వేజ్ రీచ్ ఉంటుంది కదా అనే రీజన్కి మేము తెలుగు డబ్ చేసింది. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా మారిందా అంటే ఏం చెప్తారు? అదే చాలా చెప్తున్నాను, మారింది. అన్నీ మారుతున్నాయి. అంటే మారి మళ్ళీ వెనక్కి అక్కడికే వెళ్ళాము అనేది కూడా డౌట్. ఓకే, డిన్నర్ టైం అయింది అందరికి. డిన్నర్ టైం 9 o'clock అయింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని మా అందరికీ తెలుసు, కానీ ప్రెస్ మీట్ కూడా ఇంత ఎంటర్టైనింగ్గా ఉంటుందని అర్థమైంది వీళ్ళిద్దరి వల్ల, వీళ్ళిద్దరి ఎనర్జీ అండ్ టైమింగ్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు అండ్ అంజలి గారు. అవును, దిస్ ఇస్ వెరీ రేర్. మళ్ళీ ఇలాంటి ఇద్దరు హీరోయిన్స్ తోటి ఒక ప్రెస్ మీట్ అనేది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము. అండ్ సత్యకృష్ణన్ గారి రిలీజ్ తోటి ఈ సినిమా తెలుగు ఆడియన్స్ని పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. జనవరి 31వ తేదీ నుంచి థియేటర్స్లో. హ్యాపీగా అందరూ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ప్రెస్ మీట్. For more videos like this, subscribe Big TV channel.